బాగా చూసుకోవాలంటే కష్టం. ఎందుకు కష్టం అంటే దండిస్తే అంటే భయపెట్టి కొడితే వాళ్ళు మనల్ని అయిష్టంగా చూస్తారేమో, శత్రువులుగా చూస్తారేమో అని భయం కదా. గారం చేస్తే పెంకితనంగా మారిపోతారేమో అని భయం. రెండు బ్యాలెన్స్గా చేసుకుని పెంచడం అనేది ఆత్మీయ తల్లిదండ్రులకి కుదురుతుంది. అది తల్లికి ఎక్కువ కుదురుతుంది, తండ్రికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో పిల్లల పెంపకం అనేది ఎక్కువ ఎవరి చేతిలో ఉంటుందంటే తల్లి చేతిలోనే ఉంటుంది. అది కూడా ప్రార్థనా పరురాల చేతిలోనే ఉంటుంది కదా. చర్చిలో మా పాస్టర్ గారు చెప్పినట్టు, చర్చిలోనేమో చెప్పారు కదా పాస్టర్ గారు, మర్చిపోయారా? ప్రార్థన చేయండి, మారేలా ప్రార్థన చేయండి అనే తల్లిగా ఉంటే మాత్రం కొంచెం కష్టం. సో 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవ నన్నేలా చేయించుకో అన్న మాట చెప్పబోతున్నారు. చెప్పబోతుంది వెళ్దాం. ఫస్ట్ గారికి నా వందనాలు. ఇక్కడ మీరు వచ్చిన అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయేది 4వ మాట, ఆరాధన. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు విడిచితివని అర్థము. మత్తయి 27:46. ముగ్గురు సువార్తికులు ఈ విషయాన్ని రాశారు. మత్తయి, మార్కు, లూకా. మధ్యాహ్నం 3 గంటల వరకు మొదలుకుని చీకటి కమ్మింది. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెషయా 62. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యోవేలు 3:15. ఎందుకు ఆయన సిలువ ఉగ్రతను భరిస్తున్నాడు? గాఢాంధకారము ఆ ప్రాంతాన్ని కమ్ముకున్నది. సైనికులు ఆయనను క్రూరంగా హింసించారు. తలపై ముళ్ళ కిరీటం ధరింపజేశారు, వీపుపై పిడిగుద్దులు గుద్దారు, కొరడా దెబ్బలతో ఆయన వీపును దున్నారు, ముఖంపై ఉమ్మి వేశారు, వస్త్రాలు తీసివేసి అవమానం చేశారు, చెంప వెంట్రుకలను లాగారు, కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి గాయపరిచారు, దుర్భాషలాడారు, దూషించారు. నేరస్తులు సైతం ఆయనను చూసి అపహసించారు. ఆయన నోరు విప్పలేదు, వాటన్నిటినీ మౌనంగా భరించారు. నా దేవా నన్నెందుకు విడిచితివి అన్నారు. ఈ మాటలు తీవ్రమైన వేదనను వ్యక్తపరిచే మాటలు. చేయి విడవడం ఒక విషాదకరమైన మాట. తండ్రి కుమారుని విడిచుట కుమారుని చేసిన పాపమేమిటి? ఇది విడవలసిన గడియ కాదు, హత్తుకొని ఉండాల్సిన గడియ. విడిచిపెట్టడానికి కారణం ఏమిటి? తండ్రికి దేవునికి మనుషుడికి అర్థంగా నిలిచిన పాపమే. దేవునికి మానవ కోటికి మధ్యవర్తి అయిన క్రీస్తు మీద పడింది. దేవునితో సంబంధం తెగిపోయింది. ది ఫాదర్ అక్నాలెడ్జ్డ్ హిమ్ బికాజ్ జీసస్ టుక్ అపాన్ హిమ్సెల్ఫ్ ది పెనాల్టీ ఆఫ్ అవర్ సిన్స్. మన నిమిత్తము తన ముఖాన్ని మరుగు చేసుకున్నాడు. ఈయన శరీర వేదన, మనోవేదన భరించగలడు, కానీ ఈ ఎడబాటును మాత్రం భరించలేడు. ఒకప్పుడైతే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేసేదను అని చెప్పాను. పాపం ఎరుగని ఆయనను మన నిమిత్తము పాపముగా చేశారు. మన నిమిత్తము కుమారుడు ఈ ఎడబాటును సహించాడు. విమోచన కార్యం యొక్క రహస్యం ఇక్కడ గుర్తించగలం. మిట్ట మధ్యాహ్నం తీక్షణమైన ఎండలో వరించబడిన గొర్రెగా, త్రాగునీళ్లు లేక కాల్చబడిన రొట్టెగా మన నిమిత్తము శాపాగ్రహి అయ్యాడు. ఆయన సృష్టించిన సూర్యుడు తనకు విధేయత చూపడం సరైన సానుభూతి. పంచగాయాలతో రక్తం స్రవించడం చూసి కూడా శిష్యుడు ఆయన మనోవేదనను గుర్తించలేకపోయారు. ఆయన విడిచిపోయారు. ముళ్ళ కిరీటం కంటే, మేకుల కంటే, మనుషుల అవహేళన కంటే, ద్వేషం కంటే ఇది ఎంతో బాధాకరం. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. గమనించదగిన మాట ఏదనగా నా తండ్రి అనలేదు, నా దేవా అన్నాడు. మత్తాయి సువార్తలో నా దేవా అని యూదుల కొరకు రాశాడు. మార్కు ఎరమిక్ భాషలో ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని రాశాడు. తండ్రి తన కుమారుడు శ్రమపడినని సమస్త ప్రవక్తల నోట ముందుగా పలికిన మాట ఇలాగ నెరవేర్చబడెను. నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించితిని, మహాద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అన్న లేఖనం నెరవేరింది. దావీదు ప్రవచనం కీర్తన 22:1 నెరవేరింది. ఒకప్పుడు మనుషులతో కలకలాడిన సంఘం ఇప్పుడు నిర్మానుషంగా విడిచిపెట్టడం చూసిన సేవకుడు తన హృదయంలో చలించిపోతాడు. తన
బిడ్డ. స్నేహితుని చే విడిచిపెట్టబడిన మనిషి, దేవుని చేత విడిచిపెట్టబడిన మనిషి పరిస్థితి ఎంతో భయంకరమైనది. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పటికీ తండ్రితో ఎడతగిన సంబంధం కలిగి ఉన్నాడు. అయితే సిలువలో వేసిన కేక ప్రవచనాసారమైనది. ఈ కేకలో అపనమ్మకం లేదు. ఇది మన పాపముల నుండి నీ పాపముల నుండి నీవు రక్షింపబడదు గాక. ఇది ఒక మరణ కేక. నీ పాప మరణం నుండి నీవు రక్షింపబడదు గాక. ఆమేన్. చిన్న వయసులో అలా వివరంగా చెప్పడం, ఇంతమంది గురించి చూడడం అంటే చిన్న విషయం కాదు. దయచేసి అనుకోవద్దు. ఇక్కడ నుంచి దేవుని మాటలు అదే వివరంగా మన చదువుకుని చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. నెక్స్ట్ 5వ మాట.